హాయ్ గైస్, మనమైతే ఈరోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా, మీకైతే ప్రతి వారం అయితే రేషన్ సంబంధించిన వెహికల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి వారం అయితే ఇలానే రేషన్ ఉన్న కంటెస్టెంట్స్ అయితే ఇచ్చి వెళ్తుంది. ఈ రోజు కూడా ఇచ్చి వెళ్తుంది. మనకి ఒక రోజు ముందే బిఫోర్ ఈ అప్డేట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మనకైతే లైవ్ లో ప్రతి ఒక్కటి సోషల్ మీడియా సంబంధించిన మొత్తం అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గరే ఉన్నారు. వెళ్ళే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి. ఈ రోజు అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే చేశారు గైస్. ఎందుకంటే ఇంకా టాప్ 5 అయితే మనకైతే కనపడతారు. ఈ రోజు అయితే బర్నీ గారిని, అదే విధంగా సుమన్ శెట్టి గారిని, వీరిద్దరిని అయితే ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. మీకైతే ఫేర్ అండ్ ఫేర్ అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. అదే విధంగా నాగార్జున కారు కూడా వెళ్ళిపోయింది. మనకి ఇంకా ఉంది సుమన్ శెట్టి అండ్ బర్నీ గారు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అన్నపూర్ణ స్టూడియో నుంచి మనకైతే బజ్జ అయిపోయింది. ఈ రోజు అయితే హోటల్లో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ఫేర్ అండ్ ఫేర్ అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. అదే విధంగా ఈ రోజు అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకైతే టాప్ 5 అయితే ఉంటారు. చూస్తున్నారు కదా, ఆయన వెంటనే మేము అందరం వెళ్ళాము, కానీ ఆయన అయితే మాకైతే చెక్కలేదు. వీరిద్దరైతే ఈ రోజు ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరిగింది. బజ్జి కూడా అయిపోయింది పూర్తి స్థాయిలో. మన మన సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకైతే భుజంగు అనే విధంగా అయితే వీరిద్దరైతే రెడ్ లైట్ వెలిగి బయటికి రావడం అయితే జరిగింది. ఈ రోజు మీకు ఫేర్ అండ్ ఫేర్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి గైస్. అదే విధంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. పోయినసారి కూడా మనకైతే అప్డేట్ వచ్చింది, రిజు చౌదరి ఎలిమినేషన్ అని. ఎలిమినేషన్ ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే మీకు ఇచ్చాను. అదైతే అందరూ ఫేర్ అండ్ ఫేర్ అంటే ప్రతి ఒక్కరు ఫేర్ అయింది కామెంట్ అయితే చేశారు. మనకి బర్నీ గారు అది సుమన్ శెట్టి గారు, వీరిద్దరిలో ఎవరు ఉంటే బాగుండేది అనేది మీకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి.